హలో అండి అందరికీ ఈరోజు స్పెషల్ మిరపకాయ బజ్జీలు వేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ కోసం. ఈ బజ్జీలను ఎన్ని వెరైటీస్గా వేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. దీనికోసం ఫస్ట్ అయితే మిరపకాయలను కడిగి ఉంచేసాను. ఈలోపు స్టఫ్ను తయారు చేద్దామండి. దీంట్లో పెట్టడానికి స్టఫ్ కోసం ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. వాము, చిటికెడు ఇంగువ, కొంచెం సాల్ట్. ఫస్ట్ వీటిని పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పౌడర్లోకి ఈ చింతపండు నానబెట్టింది వేసుకొని దీన్ని కూడా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా పేస్ట్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టఫ్ ప్రిపేర్ అయిపోయింది కదండి. ఈ మిర్చిని కట్ చేసుకొని ఇందులో ఉన్న విత్తనాలన్నీ బయటికి తీసేయాలి. ఇలా మధ్యలో కట్ చేసేసుకొని ఇందులో ఉండే ఈ విత్తనాలను బయటికి తీసేయాలండి. ఇలా అన్నీ క్లీన్ చేసేసుకోవాలి, విత్తనాలు లేకుండా చూసుకోవాలి. ఇలా అన్ని మిర్చీలను ఇలా చేసుకొని ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ ఉంది కదండి, ఆ స్టెప్ను ఇందులో ఫీల్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువనే చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇదేంటి అంటే జీలకర్రను వామే కదండి, గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఇంగువ కూడా ఉంది కాబట్టి బాగుంటుంది. ఇలా ఫీల్ చేసేసుకోవాలి. అన్నిటిని కూడా ఇలానే ఫీల్ చేసుకోవాలి. ఇలా అన్నిటికీ మనం తయారు చేసుకున్న స్టఫ్ పెట్టేయాలండి. పెట్టేసుకొని ఇప్పుడు పిండి కలిపేసుకుందాం. నేనైతే పిండి సింపుల్గా కలుపుకుంటానండి. ఇందులో ఏం లేదు, కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపడా వాము కొంచెం నలుపుకొని వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకుంటాను, ఇంతే అండి, ఇంకేం వేయను. వేసి ఫస్ట్ ఇవన్నీ కలిసేలాగా పిండిని కలుపుకోవాలి. తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలి. పిండి మరీ జారు కాకుండా మరీ గట్టి కాకుండా మీడియం లాగా ఉండేలాగా చూసుకోవాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఒకటిసారి ఎక్కువ వాటర్ వేస్తే పలచగా అయిపోతుంది, అందుకే కొంచెం చూసుకుంటూ వాటర్ వేసుకోవాలండి. ఇలా పిండి ఇలా ఉండాలండి. ఇప్పుడు మనం మిరపకాయ బజ్జీలు వేసేసుకుంటాం. ఇప్పుడు మిర్చీలు వేసుకుందాం. ఇందుకోసం ఫస్ట్ ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక నేనైతే పిండిని ఇలా గ్లాస్లో వేసుకొని ఇందులో వేస్తున్నానండి. ఇలా అన్ని మిర్చీలను ఇలా వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కాలాక ఇంకో సైడ్కి టర్న్ చేసేసుకుంటే చూడండి, మన మిరపకాయ బజ్జీలు ఇలా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలండి మిర్చీలను. ఇలానే అన్ని మిర్చీలను వేసేసుకోవాలి. ఇలా అన్నిటినీ గోల్డ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. వెరైటీస్ ఆఫ్ బజ్జీలు అన్నా కదండి, ఇదొక వెరైటీ. ఆనియన్స్, కొత్తిమీర కలిపేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఈ నిమ్మకాయని పిండేసుకోవాలండి. ఈ స్టఫ్ని ఆ మిర్చి బజ్జీని మధ్యలో కట్ చేసి అందులోకి ఫీల్ చేసుకోవాలి. ఇదొక సూపర్ టేస్టీ అండి, చాలా బాగుంటుంది. ఇలా మొత్తం సాల్ట్, నిమ్మకాయ రసం కలిసేలాగా హ్యాండ్తోనే మంచిగా కలుపుకోవాలి. మనం అనుకున్న వెరైటీలో ఫస్ట్ వెరైటీ అండి. ఇలా మిర్చిని మధ్యలోకి కట్ చేసేసి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసి ఇందులోకి ఈ స్టఫ్ను మంచిగా ఫీల్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయండి ఈ బజ్జీలు. ఇలా మనకి ఎన్ని కావాలి అంటే అన్నిటినీ ఇలా స్టఫ్ ఫీల్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా సూపర్గా ఉన్నాయో. ఇప్పుడు నార్మల్ బజ్జీలు అంటే మనం మామూలుగా బజార్ నుంచి తెచ్చుకుంటాం కదా, అవి నార్మల్ బజ్జీలు అండి. ఇంకొక వెరైటీ ఉంది, అది కూడా చూపిస్తాను. ఇంకో వెరైటీ ఆఫ్ బజ్జీ మీకు తెలిసే ఉంటుందండి, కట్ మిర్చి అంటాం దీన్ని. మిరపకాయలు బజ్జీలు వేసుకున్నాక మళ్ళీ ఆ బజ్జీలను ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వీటిని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి. దీన్నే కట్ మిర్చి అంటామండి. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ ఉంటుందండి. ఇప్పుడు కట్ మిర్చి అండి, ఇలా కట్ చేసుకున్న బజ్జీలను ఇందులో వేసేసుకొని
మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అది కట్ మిర్చి అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది ఇది కరకరలాడుతూ. ఇలా డీప్ ఫ్రై చేసి తీసేసుకోవాలండి. చూడండి మన వెరైటీస్ ఆఫ్ బజ్జీలు. నార్మల్ మిర్చి బజ్జీ, స్టఫ్ మిర్చి బజ్జీ, మిర్చి బజ్జీలను కట్ చేసేసి మళ్ళీ కట్ మిర్చి చేశాను. ఎలా ఉందో చెప్పండి. నచ్చితే కామెంట్ చేయండి.